చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. నేను ప్రజెంట్ గుంటూరులో మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారు బూరెలు వండారండి. అదన్నమాట ఈరోజు వీడియో. బూరెలు అందరూ వండుకుంటారు, వీళ్ళు ఎలా వండారో చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే, ఈ బూరెలు వీడియో చూస్తూ నా పాట వినండి. మీకు కూడా ఈ పాట నచ్చుతుంది, చాలా బాగుంటుందండి. భార్య బిడ్డల సినిమాలో ఘంటసాల గారు పాడిన పాట అండి ఇది. చాలా బాగుంటుంది, మీరు వినండి. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. పాదులోని తీగ వంటిది పడుచు చిన్నది, పరువమొస్తే చిగురు వేసి వగలుపోతుంది, మొగ్గ తొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంది, తగ్గ జతకై కళ్ళతోనే వెతుకుతుంటుంది. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. కళ్ళు కళ్ళు కలిసినప్పుడు కలలు వస్తాయి, కన్నె పిల్ల కలలకెప్పుడో కాళ్ళు వస్తాయి, అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తోంది, నడవలేని నడకలే ఒక నాట్యమవుతుంది. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. మీరు మాత్రం వీడియో పూర్తిగా చూడండి. ఇంకోటి ఏంటంటే, పాకంలో బెల్లం పాకంలో కొబ్బరి వేసినటువంటి క్లిప్పింగు తీయలేదు. ఇంకోటి యాలుక్కాయలు వేసినటువంటి క్లిప్పింగ్ తీయలేదు. అది నేనేదో ఫోన్ చూసుకుంటా ఇదిలో ఉన్నానండి. అయితే ఈ బెల్లం పాకంలో కొబ్బరి, యాలుక్కాయలు, నెయ్యి పాకంలో అవి మొత్తం వేసి పాకం అంటే బెల్లం పాకు వచ్చిన తర్వాత ఇంకా ఈ కొబ్బరి, యాలుక్కాయల పొడి, ఇంకపోతే నెయ్యి వేసేసి ఆ చలిపిండి తిప్పాలన్నమాట. చలిమిడి అంటారు, చలిపిండి అంటారు, మేమైతే చలిమిడి అంటామండి. అదన్నమాట. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అమ్మ అరుస్తుంది, ఎందుకు మా బూర్లు ఎన్నిసార్లు పెడతావు, మీ ఇంటి దగ్గర తీసినవి కూడా పెట్టున్నావు కదా అంటుంది, వీడియో తీయొద్దు అంటుంది. నాకు చెయ్యి ఊరుకోదు కదండి. ఏదో ప్రతిదీ వీడియో తీయాలి, దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఇదన్నమాట నా దినచర్య. మీరు మాత్రం నా వీడియో నచ్చితే
మళ్ళీ చెప్తున్నానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా క్లిక్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.